పార్వతీపరమేశ్వర సంవాదంలో శ్రీ పరమశివుడు గోమాత వైభవాన్ని ఇలా వివరించారు. ఓ పార్వతీ, గోమాతలో సమస్త దేవతలూ నివసించి ఉంటారు. ఆ గోవును భక్తితో పూజించినవారి సర్వపాపాలూ నశించిపోతాయి. ఆ గోమాతలో పాదాలలో పితృదేవతలు, తులసీదళాలు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీదేవుడు, నోటిలో లోకేశ్వరుడు, నాలుకపై 4 వేదాలు, భ్రూమధ్యంలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కున శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో శంఖచక్రాలు, కొమ్ములలో యముడు, ఇంద్రుడు, కంఠంలో విష్ణుమూర్తి, భుజాలలో సరస్వతీదేవి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగోడలలో కాశీ ప్రయాగాక్షేత్రాలు, ఉదరంలో పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ మహర్షి, కుబేరుడు, వరుణుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలు, ఉదరంలోనే సనక, సనంద, సనత్కుమారులు, తోక చుట్టూ సూర్యకిరణాలు, తోలులో ప్రజాపతి, రోమాలలో త్రిసంకోటి దేవతలు, కర్రీ కావేరీ నదివలే ప్రవహిస్తుంది, పొదుగు పుండరీకాక్షునివలే ఉంటుంది, స్తనాలు సప్తసముద్రాలు, పాలు శ్రీ సరస్వతీ నది, పెరుగు నర్మదానది, నెయ్యి అగ్నిస్వరూపం, గొడ్డు శ్రీకమలం అమృతం, కడుపులో ధరణీదేవతలు, గోపంచిత, గంగ, యమున, ప్రయాగ, త్రివేణీ నదుల తీర్థాలు ప్రవహిస్తాయి. గోమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం చేస్తుంది. గోపాదధూళి సమస్త పుణ్యనదుల తీర్థాల కంటే గొప్పది. కావున ఓ పార్వతీ, ఈ గోమాత వర్ణనను ఉదయకాలంలో పఠించినవారి బ్రహ్మహత్యా పాతకాలు సహా అన్ని పాపాలు తొలగిపోతాయి. ప్రతి అమావాస్య రోజు పఠిస్తే 3 నెలల మహాపాపాలు నశించును. నిత్యం సంధ్యాకాలంలో పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఎవరు గోమాతను మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించిపోతారు. గోవుకు తృప్తిగా మేత, శనకలు, బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి చెందుతారు. గోమాతకు మనసారా నమస్కరించినంత మంచి ఫలితం లేదు. 5 సార్లు ప్రదక్షిణం చేస్తే భూమి ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. గోమాతను దర్శించి ప్రదక్షిణం చేసి పూజించినంత మాత్రాన సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది శ్రీ మహావిష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ ఒక్కరోజు గోపూజ చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయి. 41 రోజులు గోపూజ చేసిన పుణ్యఫలానికి సమానంగా ఈ ఒక్కరోజు గోమాతను ఆరాధించిన అదే ఫలితం కలుగుతుంది.